స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ వారు అందిస్తున్న బంపర్ ఆఫర్స్. 1 కేజీ కేకు కొన్నవారికి అర కేజీ కేకు ఉచితం. కేజీ స్పెషల్ నేతి కోవా స్వీట్స్ కొన్నవారికి అర కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం. అర కేజీ స్పెషల్ నేతి కోవా స్వీట్స్ కొన్నవారికి పావు కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం. 1 కేజీ డాల్డా స్వీట్స్ కొన్నవారికి అర కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం. అర కేజీ డాల్డా స్వీట్స్ కొన్నవారికి పావు కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం. ఈ అవకాశం డిసెంబర్ 27 నుండి జనవరి 1వ తేదీ వరకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. న్యూ ఇయర్ పెద్ద కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. అక్షరాస్యత లేక అండరాని జల్లాడుతున్నటువంటి జనానికి చైతన్యం నింపి అక్షరాస్యత గావించి అందరిలోనూ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ వేదిక ముందున్న కుర్చీలందు అందరూ ఆశీర్లు కావచ్చు. ఎన్నో ఇబ్బందుల ద్వారా దీన్ని ఇన్ని రోజులు ఈ డామర్ మడుక్కి రావడం, మిమ్మల్ని అందరినీ చూడడం ఎలక్షన్ అయిన తర్వాత నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా ఎలక్షన్ టైంలో డామర్ మడుగు మొత్తం నేను తిరగలేకపోయాను, టైం తక్కువ ఉన్న సందర్భంలో. అయినా పిల్లలు తిరగడం జరిగింది. దానికి ఎంతోమంది ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యమై నా కోసం
నా గెలుపు కోసం కృషి చేసినందుకు దామరమడుగు ప్రజలకి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీరందరూ నా మీద చూపిస్తున్న అభిమానానికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సమాజంలో అట్టడుగు వర్గాల్లో అధికారంలోకి తీసుకురావడంలో భాగస్వాములైన మనకి కల్పించిన గొప్ప మానవతా మూర్తి బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ మేధావైన అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఈ దామరమడుగులో నిర్మించుకోవడానికి దామరమడుగు యూత్ అందుకు బాధ్యత వహించిన జగదీష్కి నిజంగా మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అణగారిన వర్గానికి సమన్యాయం చేయాలని చెప్పి యోచించిన గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు. అదేవిధంగా అసమానత లేని సమాజ స్థాపనకు కూడా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. ఈరోజు మన దేశ ప్రెసిడెంట్లుగా రాష్ట్రపతులుగా ఉన్న రామ్నాథ్ కోవింద్ గారు, అదేవిధంగా ద్రౌపది ముర్ము గారు, ఇలాంటి వాళ్ళందరూ చరిత్ర సృష్టించారంటే అది అంబేద్కర్ గారు తీసుకున్న కాన్స్టిట్యూషన్ వాల్యూస్ వల్లే ఇదంతా జరిగింది. అదేవిధంగా ఆయన నేడు రాజకీయాల్లో మాలాంటి మహిళలు ఎంతో మంది మీ ముందుకు వచ్చారు అంటే కూడా అందుకు అంబేద్కర్ గారే ఒక రకంగా కారణం. ఆయన ఒక కుల మతాలని లేకుండా అన్ని మతాల కోసం, అన్ని హక్కుల కోసం, మానవతా దృక్పథంలో అందరికీ సమాన హక్కులు కావాలని చెప్పి పోరాడిన వ్యక్తి అంబేద్కర్ కావడం. అలాంటి విగ్రహాన్ని ఈరోజు దామరమడుగులో ఇక్కడ ఆవిష్కరించడం నిజంగా చాలా గొప్ప విషయం. తెలియజేసేలాగా జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ మనం ప్రతిష్ఠించుకున్నాం. అంబేద్కర్ సాధన ఆశయాల కోసం ఈ దామరమడుగు యూత్ అంతా కూడా కృషి చేయాలని చెప్పి మనం విగ్రహం ఇక్కడ ఏర్పరచుకున్నాం. అదొకటే సరిపోదు, ఇక్కడున్న యూత్ అంతా కూడా ఆశయ సాధన కోసం కలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అంబేద్కర్ మాటల్లో ఒక మాట నాకు ఎప్పుడు చాలా నచ్చుతుంది, అది నేను పాటిస్తాను కూడా. పుట్టుకతో ఎవరు గొప్పవారు కాదు, వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళని గొప్ప మార్గానికి తీసుకెళ్తాయి. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఎవరు కూడా నిరుత్సాహం అనేది పడకుండా వాళ్ళ ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఎదగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను. అదేవిధంగా దామరమడుగుకి నేను వచ్చే ముందు నాకు ఇక్కడ కొన్ని మన కోరు నియోజకవర్గం గురించి కొన్ని సమస్యలు ఇవ్వడం జరిగింది. ఇందాకే మన జగదీష్ చెప్పినట్టు ఇక్కడ మనము వీలైనంత త్వరగా మీకు నేను ఇచ్చిన ఏమేమైతే హామీలు ఇచ్చున్నానో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి మీకు మరోసారి మాటిస్తున్నాను. ఈ రేషన్ బియ్యం రావడం లేదనేది నా దృష్టికి వచ్చింది. ఆల్రెడీ సివిల్ సప్లై అధికారులతో మాట్లాడాము. అతి త్వరలో మీ అందరికీ ప్రతి దగ్గరికి ప్రతి వీధికి రేషన్ సరఫరా వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాము. ఆల్రెడీ మాట్లాడున్నాము, వాళ్ళని త్వరగా చేయాలని కూడా మనం తొందర పెడుతున్నాము. అదేవిధంగా లైట్లు లేకుండా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పి నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అది కూడా నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో నిజంగానే ఆల్రెడీ మాట్లాడున్నాము. మరో 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయి సెంట్రల్ లైటింగ్ మీకు తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే సాగునీటి
కాలువల్లో దారుమడుగు చుట్టూ ఉన్న సాగునీటి కాలువల్లో నాకు తెలిసి అన్ని కాలువల్లో పూడికి తీయడం జరిగింది. ఇంకా ఏమైనా కొంచెం 1-6 ఉంటే అవి కూడా అతి త్వరలో పూర్తి చేసి రైతులకు న్యాయం చేస్తామని కూడా చెప్తున్నాము. అదేవిధంగా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జరపడం జరిగింది. ఆల్మోస్ట్ 3,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ 3 నెలలకి ఇంకో జాబ్ మేళా కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న యువత ప్రతి ఒక్కరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ అర్హతని బట్టి ఉద్యోగాలు కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పి మీ అందరికీ మరోసారి మాటిస్తున్నాను. అలానే మనకి ఇప్పుడు సార్ చెప్పినట్టు బీపీసీఎల్ కానీ ఈ యూకేకి చెందిన ఇంకొక 2 లక్షల కోట్లతో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కమిటీ ఇది కానీ అవన్నీ కూడా రాబోతున్నాయి. ఈ సెమీ కండక్టర్ది మన కాన్స్టిట్యున్సీలోనే రాబోతుంది. అలానే లుహుం క్లీన్ టెక్ 2,000 కోట్లతో 200 ఎకరాల్లో అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా రాబోతుంది. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.